ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి పేరు పావని. తన సిటీలోని ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ రాహుల్ సింఘానియా ఏకైక కూతురు. బాయ్ డాడీ, నేను కాలేజ్కి వెళ్తున్నా. 1 సెకండ్, నేను కూడా ఆఫీస్కి బయలుదేరుతున్నాను. నేను నిన్ను డ్రాప్ చేస్తానమ్మా. థ్యాంక్స్ డాడీ, బట్ ఐఎమ్ గెట్టింగ్ లేట్. మీరు ప్రశాంతంగా టిఫిన్ చేయండి. అరే ఆగమ్మా, నేనొస్తున్నాను. పావని తండ్రి రాహుల్ శాండ్విచ్ తీసుకొని పావనితో కలిసి కార్లో కూర్చుంటాడు. డ్రైవర్, ముందు కాలేజ్కి పద. పావనిని డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళాలి. అమ్మా, ఇంకా చెప్పు, ఎలా ఉంది కాలేజ్లో? ఫస్ట్ క్లాస్ డాడీ. అమ్మా, నాకు అర్థం కానిది ఏంటంటే సిటీలో ఉన్న మంచి మంచి కాలేజీలు వదిలేసి నువ్వు ఈ గవర్నమెంట్ కాలేజీలో ఎందుకు జాయిన్ అయ్యావు? డాడీ, నాది గవర్నమెంట్ కాలేజీ అయ్యుండొచ్చు, కానీ అక్కడ టీచర్స్ మాత్రం ది బెస్ట్. మీరు చెప్పే పెద్ద కాలేజీల్లో ఫెసిలిటీస్ ఉంటాయి, కానీ అక్కడ టీచర్స్ కేవలం శాలరీస్ కోసమే పనిచేస్తారు. శ్యామన్న, ఇక్కడే ఆపేయండి. ఇక్కడెందుకమ్మా? కాలేజ్ ఇంకా ముందుందిగా. లేదు డాడీ, నా ఫ్రెండ్స్ బయటే ఉంటారు. నేను వాళ్ల ముందు ఇంత కాస్ట్లీ కార్లో దిగాలనుకోవట్లేదు. అలా అని పావని కార్లోంచి దిగిపోతుంది. సార్, పావని మేడం ఎంత అర్థం చేసుకుంటుందో కదా. అవును, మరి ఎవరు కూతురు? తను ఎంత ధనవంతుడు కూతురో ఎవ్వరికీ తెలియకూడదనుకుంటుంది. కరెక్టే, తన గురించి అందరికీ తెలిస్తే తన ఫ్రెండ్స్ డబ్బు కోసం తనని బాగా సతాయిస్తారు. అందుకే అలా చెప్పుంటుంది. డ్రైవర్ శ్యామ్ రాహుల్ మాటలు విని ఒక చిన్న నవ్వు నవ్వుతాడు. అతను పావనిని చిన్నప్పటి నుండి చూస్తున్నాడు. అతనికి తెలుసు, నిజానికి పావనికి తన ఫ్రెండ్స్ ముందు డాడీ డబ్బులు షో చేయడం ఇష్టం లేదని. నిజానికి జనాలపై పావని మరియు రాహుల్ల మైండ్ సెట్లు చాలా డిఫరెంట్. అక్కడ కాలేజ్లో ఏంటి మేడం, ఎక్కడున్నావు? సారీ, అది నీకు తెలుసు కదా, ఈ సిటీ బస్సుల్లో ఎంత రష్ ఉంటుందో. టెన్షన్ పడకు, పెళ్ళయ్యాక నిన్ను ప్రతి చోటుకి నా బైక్ పైనే తీసుకెళ్తాను. అప్పుడు నీకు బస్సుతో పనే లేదు. అవునా? మరి ఆ బైక్ ఎక్కడి నుండి వస్తుంది? నా ఇంటి నుండి మాత్రం నీకెలాంటి కట్నం రాదు, నేను ముందే చెప్పేస్తున్నాను. నాకేం అవసరం లేదు కూడా, నువ్వుంటే చాలు. నాకు నా ప్లానింగ్ ఉందిలే. ఊర్లో నాకొక చిన్న పొలం ఉంది. ఇక నాన్నతో పొలం పనులు అవ్వట్లేదు. అందుకే ఆ పొలాన్ని అమ్మేసి ఒక బైక్ తీసుకుని ఒక చిన్న షాప్ కూడా తీసుకుంటాను. ఎక్కడా? ఈ సిటీలోనా? ఓ మేడం, అంత లేదు. నాకు ఉన్నదంతా అమ్మేసినా కానీ ఈ పట్నంలో ఒక చిన్న షాప్ కూడా కొనలేను. కేశవ్ మాటలకి పావని గట్టిగా నవ్వుతుంది. కేశవ్ మరియు పావని ఒకే కాలేజీలో చదువుకుంటూ ఉంటారు. ఇద్దరి మధ్య స్నేహం కుదిరి మెల్లగా ఒకరంటే ఒకరికి ఇష్టం పుడుతుంది. కానీ పావని ఎంత ధనవంతురాలో అనేది తను ఎప్పుడూ కేశవ్కి చెప్పదు. కేశవ్ మాత్రం అతని గురించి అంతా చెప్తాడు. కేశవ్ ఊరు నుండి పట్నానికి చదువుకునేందుకు వస్తాడు. అతను ఒక చిన్న రైతు కొడుకు. అలా కాలం గడుస్తుంది. ఇక వాళ్ల చదువులు కూడా ముగుస్తాయి. ఒకరోజు, పావని, నేను మీ పేరెంట్స్ని కలవాలి. కానీ ఎందుకు కేశవ్? అరే, వాళ్ళని కలవకపోతే నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎవరిని అడగాలి? అవునా? మరి వాళ్ళు ఒక ఉద్యోగం లేని వాడికి నన్ను ఎలా ఇచ్చి పెళ్లి చేస్తారు? ఓ మిస్టర్, ముందు ఏదో ఒక పని చెయ్యి. సరే అయితే, నేను వచ్చే వారమే పొలం అమ్మేసి ఊర్లో ఒక షాప్ ఓపెన్ చేస్తాను. అలానే ఒక బైక్ కూడా కొంటాను. నిన్ను అడగడానికి అదే బైక్ మీద వస్తాను. కరెక్టే, మీ ఇంట్లో వాళ్ళకు కూడా అబ్బాయి డబ్బున్నోడన్న విషయం తెలియాలి కదా. కేశవ్ మాటలు విని పావని నవ్వుకుంటుంది. కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు పావని ధైర్యం చేసి తన తండ్రికి కేశవ్ గురించి చెప్పేస్తుంది. కేశవ్ ఆర్థిక స్థితి గురించి విని పావని తండ్రికి చాలా కోపం వస్తుంది. ఏమన్నావ్? ఒక రైతు కొడుకా? అతనేం చేస్తుంటాడు? డాడీ, అది ఊర్లో తనకొక షాప్ ఉంది. ఊర్లో? పావని, హ్యావ్ యూ గాన్ మ్యాడ్? ఆ పేదవాడితో ఎలా ఉంటావమ్మా? రాహుల్ సింఘానియా కూతురు ఒక పల్లెటూరులో పేడ కంపులో ఉంటుందా? డాడీ ప్లీజ్, మీరు అర్థం చేసుకోండి. ఐ లవ్ హిమ్ అండ్ నేను అతను లేకుండా. షటప్ పావని, నీ గురించి కాకపోయినా అట్లీస్ట్ నా స్టేటస్ గురించి అయినా ఆలోచించు. సారీ డాడీ, నేను స్టేటస్ని చూసి కాదు, అతని మంచి మనసును చూసి ప్రేమించాను. ఓ, అంటే నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయ్యావన్నమాట. అర్థమైంది. నువ్వు మనిషిని చూసి ప్రేమించావు, కానీ అతను నీ డబ్బును చూసి ప్రేమించాడు. నేను మాత్రం ఒక్క పైసా కూడా ఇవ్వను. ఇప్పుడే చెప్పేస్తున్నాను నీకు. డాడీ, అతనికి మీరు నా తండ్రి అని కూడా తెలీదు. అతనికి ఎలాంటి కట్నం కూడా అవసరం లేదు. కట్నం మాట చాలా దూరం. నేనా పేదవాణ్ణి అసలు చూడాలనే అనుకోవట్లేదు. అలా అని రాహుల్ సింఘానియా అక్కడి నుండి వెళ్లిపోతాడు. వాళ్ల నాన్న అంగీకారంతో కేశవ్తో తన పెళ్లి ఎప్పటికీ అవ్వదని పావనికి అర్థమైపోతుంది. ఇక పావనికి ఇంకో దారి లేదు. పావని తన సామాన్లు సర్దుకుని డైరెక్ట్గా కేశవ్ దగ్గరికి వెళ్లిపోతుంది. కేశవ్ అతని కొత్త బైక్ తీసుకుని వస్తాడు. ఆ తర్వాత పావని ధైర్యం చేసి కేశవ్కి నిజం చెప్పేస్తుంది. వెంటనే కేశవ్ పావనిని ఒక గుడికి తీసుకెళ్లి తనని పెళ్లి చేసేసుకుంటాడు. పెళ్లి చాలా సాధారణంగా అవుతుంది.
కానీ ఆ పెళ్లితో పావని మరియు కేశవ్ చాలా సంతోషంగా ఉంటారు. ఇక ఒకరోజు, ఏవైంది అంత టెన్షన్గా ఉన్నారు? పావని, నేనేదైనా పెద్దగా సాధించాలనుకుంటున్నాను. ఇంత చదివి ఏం ఉపయోగం? ఈ ఊర్లో ఉండిపోతే ఎలా పావని? అలా ఎందుకు అనుకుంటున్నారు? మనం సిటీకి వెళ్ళిపోతే మావయ్య గారిని ఎవరు చూసుకుంటారు? పావని మెచ్యూరిటీని చూసి కేశవ్కి మంచిగా అనిపిస్తుంది. యాక్చువల్లీ కేశవ్ తండ్రి ఆరోగ్యం అస్సలు బాగోదు. అందుకే కేశవ్ ఆయన్ని వదిలి సిటీకి వెళ్ళలేడు. ఒకరోజు కేశవ్, పావని బైక్ పైన బయటికి వెళ్తూ ఉంటారు. అప్పుడు దారిలో కేశవ్ బైక్ పాడవుతుంది. అప్పుడు ఓ షిట్! ఏంటిది ఇలా అయింది? ఇప్పుడెలా? ఏం పర్వాలేదు, దగ్గరలో ఏదైనా బైక్ రిపేర్ షాప్ ఉందేమో చూద్దాం రండి. కనీసం 20 కిలోమీటర్ల దూరం వరకు ఒక్క బైక్ రిపేర్ షాప్ కూడా లేదు. కేశవ్ మాటలు విని పావని చాలా ఆశ్చర్యపోతుంది. ఆశ్చర్యం దేనికంటే ఇంత పెద్ద హైవేలో ఒక్క బైక్ రిపేర్ షాప్ కూడా లేదని. ఎలాగోలా వాళ్లు రాత్రికల్లా ఇంటికి చేరుకుంటారు. మరుసటి రోజు ఉదయం పావని రెడీ అయ్యి ఎవ్వరికీ చెప్పకుండా సిటీకి వెళ్తుంది. కేశవ్కి పావని ఇంట్లో కనిపించకపోవడంతో అతను కాల్ చేస్తాడు. ఎక్కడున్నావు? సారీ కేశవ్, మీరు పడుకున్నారని లేపలేదు. నేనొక చిన్న పని మీద సిటీకొచ్చాను. సాయంత్రం వచ్చి అంతా చెప్తాను. పావని ఒక పెద్ద అడుగు వేయబోతుంది. కేశవ్ బర్త్డే రాబోతుంది. అందుకే పావని అతని బర్త్డేకి ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వాలనుకుంటుంది. తను తన తండ్రి డ్రైవర్ శ్యామ్ని కలుస్తుంది. అన్నా నమస్తే, ఎలా ఉన్నారు మీరు? పావని మేడం, నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? శ్యామ్ ఎన్నో సంవత్సరాల నుండి రాహుల్ దగ్గర డ్రైవర్గా ఉంటాడు. అతనికి బండ్ల రిపేర్ గురించి బాగా తెలుసు. పావని అతనికి చాలా మర్యాదిస్తుంది. శ్యామ్ కూడా అంతే. అతను పావనికి హెల్ప్ చేసేందుకు వెంటనే ఒప్పుకుంటాడు. శ్యామ్ని కలిసాక పావని బ్యాంకుకు వెళ్లి అక్కడ ఒక ఫైల్ ఇచ్చి లోన్ పాస్ చేయించుకుంటుంది. ఆ ఫైల్ బిజినెస్ లోన్ కోసం. బ్యాంకుకి పావని ఐడియా నచ్చుతుంది. సాయంత్రానికి పావని ఒక చిన్న ట్రక్లో ఇంటికొస్తుంది. పావని, ఏంటిదంతా? ఈ ట్రక్ ఏంటి? ఈ ట్రక్లో నేను మనకి ఆనందాన్ని అండ్ నీ బర్త్డే గిఫ్ట్ని తీసుకొచ్చాను. ట్రక్ డ్రైవర్ ట్రక్ డోర్ ఓపెన్ చేయగానే దానిలో చాలా డబ్బాలుంటాయి. ఆ డబ్బాల్లో బైక్ రిపేరింగ్కి సంబంధించిన సామాన్లన్నీ ఉంటాయి. కేశవ్కి ఏమీ అర్థం కాదు. అప్పుడే పావని ముందుకెళ్ళి కేశవ్ని ప్రేమగా హత్తుకుని ఇలా అంటుంది. హ్యాపీ బర్త్డే శ్రీవారు. పావని ఊర్లోని పెద్ద సమస్య తీర్చడమే కాకుండా కేశవ్కి కూడా తన ఊర్లోనే ఉంటూనే బాగా సంపాదించుకునే మంచి అవకాశాన్ని ఇచ్చింది. సరిగ్గా ఒక్క వారానికే కేశవ్ ఆటో సర్వీస్ సెంటర్ ఓపెనింగ్ ఘనంగా జరుగుతుంది. అందరూ పావని కేశవ్లకి చప్పట్లు కొడతారు. కేశవ్ కళ్లల్లో నీళ్లు పెట్టుకుని పావనీనే చూస్తుంటాడు. అతను పావనీని తన జీవిత భాగస్వామిగా ఎంచుకున్నందుకు చాలా సంతోషిస్తాడు. పావని అతని విలువ అర్థం చేసుకోవడమే కాకుండా ప్రతి కష్టంలోనూ తోడుగా ధైర్యంగా ఉండే అమ్మాయి. మనీష్ ఒక ఆటో రిక్షా నడిపేవాడు. అతనికి 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతని తండ్రి మరణించాడు. అప్పటినుండి మనీష్ ఇంటి బాధ్యతలు చూసుకునేందుకు కాలేజ్ మానేసి తన తండ్రి ఆటో నడపడం మొదలుపెట్టాడు. మనీష్ వాళ్ళక్క సురేఖ పెళ్లి కోసం తండ్రి చేసిన అప్పు తీర్చేందుకు మనీష్ అతని ఇంటిని అమ్మేసి అతని తల్లితో ఒక కిరాయింట్లో ఉంటున్నాడు. మనీష్ వాళ్ళక్క తన అత్తారింట్లో సంతోషంగా ఉంటుంది. దాంతో మనీష్ ఆనందంగా ఉంటాడు. అమ్మా, నా ఫోన్కి సురేఖ అక్క కాల్ చేసింది. ఇదిగో మాట్లాడు, ఆ తర్వాత నేను పనికి బయలుదేరుతాను. హలో సురేఖ అక్క, ఇదిగో అమ్మతో మాట్లాడు. తల్లి, జాగ్రత్తగా ఉండమ్మా. బాగా తినాలి. దాంతో పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. ఇక ఇప్పుడు నేను త్వరలోనే అమ్మమ్మని, మనీషు మావయ్య కావాలని కోరుకుంటున్నాను. ఇంకా కోడలొస్తే చాలు, నేను ప్రశాంతంగా తీర్థయాత్రలకి వెళ్ళిపోతాను. లేదు, నా మనవళ్లతో ఆడుకున్నాకనే వెళ్తాలే. అమ్మా, మనీష్ కోసం ఒక మంచి అమ్మాయిని చూడమ్మా. అమ్మా, నాకు లేట్ అవుతుంది, మీరు తర్వాత మాట్లాడుకోండి. సరే సురేఖ, మనీష్కి లేట్ అవుతుందట, తర్వాత మాట్లాడతా. మనీష్ ఆటోని తీసుకుని బయలుదేరతాడు. అప్పటికే అతనికి చాలా లేట్ అవుతుంది. అదీ కాక దారిలో చాలా ట్రాఫిక్ ఉంటుంది. అతను కస్టమర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే అతని తోటి ఆటో డ్రైవర్ ఎవరో అమ్మాయితో గొడవ పడుతూ ఉంటాడు. చూడండి మేడం, అలా అవ్వదు. మిమ్మల్ని ఇక్కడ వరకు దింపినందుకు డబ్బులు ఇవ్వాలి. నా డబ్బులు నాకు ఇవ్వండి చాలు. అరే అన్నా, నేను చెప్పాను కదా, నా పర్స్ ఎక్కడో దారిలో పడిపోయింది. నా డబ్బులు, మొబైల్ ఫోన్ అన్నీ దానిలోనే ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, నాకు మీ నెంబర్ ఇవ్వండి. నేను మీ నెంబర్కి డబ్బులు పంపించేస్తాను. నాకు లేట్ అవుతుందన్నా, నేను ఆ హోటల్లోని ఫంక్షన్కి వెళ్ళాలి.
ఏమైంది నిరంజన్? అరే చూడ్రా, పొద్దున్నే మొదటి బేరం దొరికింది, కానీ డబ్బులు ఇవ్వట్లేదు. ఈ మేడం పర్స్ ఎక్కడో పడిపోయిందట. నాకు డబ్బులు తర్వాత ఇస్తానంటుంది. అరే అలా ఎలా అవుతుందిరా? ఏం పర్లేదు నిరంజన్, అప్పుడప్పుడు వేరే వాళ్ళ ఇబ్బందుల్ని కూడా అర్థం చేసుకోవాలి. ఒక పని చేయి, నీకు ఎంత ఇవ్వాలో చెప్పు, నేను ఇచ్చేస్తాను. ఈ మేడం నాకు తర్వాత ఇస్తారులే. మనీష్ నిరంజన్కి 200 రూపాయలు ఆటో డబ్బులు ఇస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు అర్చన. నాకు మీ నెంబర్ ఇవ్వండి, నేను మీకు ఆన్లైన్ పేమెంట్ చేస్తాను. నాకు లేట్ అవ్వకపోయి ఉంటే నేను మీకు ఇప్పుడే డబ్బులు ఇచ్చేసేదాన్ని. ఏం పర్వాలేదు మేడం, ఇదిగోండి నా నంబర్. అర్చన అనే ఆ అమ్మాయి మనీష్ మొబైల్ నంబర్ తీసుకుంటుంది. ఆ మరుసటి రోజు మనీష్కి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. నేను మీ డబ్బులు మీ అకౌంట్కి వేసేసాను, చెక్ చేసుకోండి. అండ్ నిన్నటి దానికి మీకు చాలా థ్యాంక్స్. నేనెవరో కూడా తెలియకుండా మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. అర్చన మనీష్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అర్చనకి మనీష్తో మాట్లాడడం చాలా నచ్చుతుంది. ఆ తర్వాత కొన్నిసార్లు అర్చన మనీష్ని మార్కెట్లో కలుస్తూ ఉంటుంది. మెల్లమెల్లగా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. అర్చన ఒక పెద్దింటి అమ్మాయిని మనీష్కి అర్థమవుతుంది. అర్చన, నువ్వు చాలా ధనవంతులింటి అమ్మాయివి. నీకు నాకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. నేను ఒక ఆటో నడుపుకునే చాలా పేదవాణ్ణి. ఇలా మన మధ్య స్నేహం కరెక్ట్ కాదు. ప్లీజ్ నువ్వు ఇక నన్ను కలవకు. నేను ఈరోజు నీకు నా ప్రేమ గురించి చెప్పడానికి వచ్చాను, కానీ నువ్వేమో విడిపోవడం గురించి చెప్తున్నావు. నువ్వంటే నాకు చాలా ఇష్టం మనీష్. నేను నా ఫ్యూచర్ లైఫ్ అంతా నీతో కలిసి బ్రతకాలనుకుంటున్నాను. నువ్వు ఇలా నన్ను అలా అంటూ అర్చన ఏడుస్తూ ఉంది. అప్పుడు మనీష్ తనని హత్తుకుంటాడు. అర్చన తన తల్లిదండ్రులతో ఈ విషయం చెప్పి బలవంతంగా పెళ్లికి ఒప్పిస్తుంది. ఇటు మనీష్ కూడా తన తల్లి మరియు అక్కతో మాట్లాడతాడు. ఆ తర్వాత ఒక మంచి ముహూర్తానికి వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. అర్చనది చాలా మంచి స్వభావం. తన అత్తవారింటి వాళ్ళు చాలా పేదవారు అనే విషయంపై తనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. తను ఎప్పుడూ ఆ విషయంపై ఫిర్యాదే చేయలేదు. అర్చన, నువ్వు నన్ను పెళ్లి చేసుకుని ఆనందంగానే ఉన్నావా? నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నేను నీతో చాలా ఆనందంగా ఉన్నాను. అత్తగారు, సురేఖ వదిన అందరూ నన్ను ఎంతో బాగా చూసుకుంటున్నారు. నేను మా ఇల్లు వదిలొచ్చినట్లు నాకు అనిపించట్లేదు మనీష్. అప్పుడే అర్చన అత్తగారు అక్కడికి వస్తుంది. చల్లగా ఉండు కోడలా, నీలాంటి కోడలు దొరికినందుకు మేము చాలా అదృష్టవంతులం. అర్చన వదిన, ఇది చూడండి, నేను మీకోసం కొత్త శారీ తెచ్చాను. మీరు ఈరోజు సాయంత్రం పూజకి ఇదే వేసుకోండి. సురేఖ వదిన, ఈ చీర చాలా బాగుంది, ఇదే వేసుకుంటాను. కానీ ఒక్క షరతు, ఈరోజు మీరే నన్ను తయారు చేయాలి. ప్రామిస్? అర్చన మాటలకి సురేఖ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తను ఇంత ప్రేమగా ఉండి గౌరవించే వదిన వస్తుందని సురేఖ ఎన్నడూ అనుకోలేదు. నిజంగానే అర్చన అందరి మనసుల్లో ఒక మంచి స్థానాన్ని సంపాదిస్తుంది. ఇప్పుడు అర్చన లేకుండా ఎవ్వరూ ఉండలేరు. సురేఖకి మగపిల్లాడు పుడతాడు. ఇటు అర్చన కూడా గర్భవతి అవుతుంది. అర్చన అమ్మ కాబోతుందని తన తల్లిదండ్రులకు తెలియగానే వాళ్ళు తనని కలవడానికి వస్తారు. కానీ అర్చన అత్తారింటిని చూసి వాళ్ల మొహం మాడిపోతుంది. అర్చన, నువ్వు మీ అమ్మా నాన్నలతో కూర్చో అమ్మా, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. ఏంటి అర్చన, నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంట్లో పనంతా చేస్తావా? ఏం మాట్లాడుతున్నావు లలిత నువ్వు? అసలు మన కూతురు ఎలాంటి ఇంటికి వచ్చిందో నీకు అర్థమవుతుందా? ఇక్కడ 2 పూటలు తినడానికి కూడా ఆలోచించాల్సి వస్తుంది. వీళ్ళు ఒక్క పూట వండుకునే కూరలే 2వ పూట కూడా తింటారు. మనీష్ మరియు అత్తగారు నన్ను చాలాసార్లు ఇంట్లో ఎవరినైనా పని మనిషిని పెట్టుకోమన్నారు. కానీ నేను రోజంతా ఇంట్లోనే ఉంటాను కాబట్టి నాకు కూడా ఏమీ తోచదు. అయినా కానీ నేను ఏ పని చెయ్యను నాన్న, అంతా మా అత్తగారే చేసుకుంటారు. నన్ను అస్సలు చేయనివ్వరు. టీ తీసుకోండి. అర్చన, నీకు ఈ సమోసాలు ఇష్టం కదా, తీసుకో. మీ అమ్మా నాన్నలకు కూడా ఇవ్వు. లేదు లేదు, నేను ఆయిలీ ఫుడ్ తక్కువ తింటాను. అర్చన, నువ్వు కూడా ఇవేవి తినకు. నువ్వు ఈ టైంలో జ్యూస్, ఫ్రూట్స్ అవన్నీ తీసుకోవాలి. వదిన గారు, మీకు అన్నీ తెలుసు కదా, ఈ సమోసాలు అవి అస్సలు తినకూడదు కదా. మమ్మీ, నువ్వేమీ టెన్షన్ పడకు. అత్తయ్య గారు నన్ను చాలా బాగా చూసుకుంటారు. అత్తయ్య గారు నాకు టైంకి పళ్ళు, పాలు అన్నీ ఇస్తారు. అప్పుడే అక్కడికి సురేఖ వస్తుంది. అర్చన వదిన, నేను డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను. రేపు ఉదయం 11 గంటలకి మీరు నాతో రావాలి. మీ చెకప్ మరియు ఇంజెక్షన్స్ అన్నీ అయిపోతాయి. సురేఖ, నీ డెలివరీ ఏ హాస్పిటల్లో అయింది? అదే డాక్టర్ గురించి చెప్తున్నావా? అదే పెద్ద బజార్లో హాస్పిటల్ ఉంది కదా, అక్కడ నేహా అనే డాక్టర్ ఉంటారు. ఏంటి,
ఆ చీప్ అండ్ గలీజ్ హాస్పిటలా? అర్చన, నువ్వు చెకప్కి ఆ హాస్పిటల్కి వెళ్తున్నావా? అర్చన, నువ్వు ఒక మామూలు హాస్పిటల్లో చెకప్కి వెళ్తావా? నువ్వు బాధపడకు. వీళ్ళ దగ్గర నీ ట్రీట్మెంట్కి డబ్బులు లేకపోతే పోని. నేను నీ కోసం ఈ ఊర్లోనే పెద్ద హాస్పిటల్లో ఈరోజే మాట్లాడతాను. నువ్వు వెంటనే నీ సామాన్లు ప్యాక్ చేసుకో, మన ఇంటికి పదా. ఎవరింటికి? మీ ఇంటికా నాన్నా? నేను నా ఇంటిని వదిలి ఎక్కడికి రాలేను. డాక్టర్ నేహ చాలా మంచి డాక్టర్. తను సురేఖ వదినకి నార్మల్ డెలివరీ చేసింది. తను నన్ను పూర్తిగా రెస్ట్ తీసుకోమని చెప్పింది. మీరు సరిగ్గా వినలేదనుకుంటా. నాన్న, నేను రేపు సురేఖ వదినతో కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మీరు ఇంకా కాసేపు ఉంటారా లేక వెళ్తారా? ఎందుకంటే ఇప్పుడు మనీష్ వస్తున్నాడు. అదే, ఊర్లో ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయింది కదా, అక్కడ నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ దొరుకుతుంది. అందుకే మేమందరం అక్కడికి వెళ్తున్నాం. అర్చనకి అలాంటి ప్లాన్ ఏమీ లేదని అత్తగారికి మరియు సురేఖకి తెలుసు. కానీ అర్చన తన తల్లిదండ్రులకి బుద్ధి చెప్పాలనుకుంటుంది. తన అత్తగారి వాళ్ళని ఇంకా ఇన్సల్ట్ చేయకపోవడమే వారికి మంచిది. అర్చన యొక్క తల్లిదండ్రులు మౌనంగా ఉంటారు. కాసేపటికి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అర్చన తన అత్తగారిని సురేఖని ప్రేమగా హత్తుకుంటుంది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.